ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే ఐక్యత. ఏంటండి? ఐక్యత గురించి మనం నేర్చుకోబోతున్నాం. 133వ దావీదు కీర్తనలో మొట్టమొదటి వచనంలో ఈ విధంగా మరి భక్తుడైన దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట మేలు, మనోహరం. ఎవరు ఐక్యత కలిగి ఉండడం అంటే సహోదరులు. ఎవరు సహోదరులు అని మనం ఆలోచన చేస్తే ప్రియమిత్రులారా, క్రీస్తు రక్తము చేత కడగబడిన మనందరము కూడా, మనది ఏ కులమో, మన ఆస్తిపాస్తులు కూడా హెచ్చు తగ్గులు ఉంటాయి, జాతుల్లో రకాలు ఉంటాయి, కులంలో తేడా ఉంటుంది. అయినను ఏ కులమైనా ఏ జాతి అయినా పేరు ప్రఖ్యాతులు ఎంత ఉన్నప్పటికీ మనందరము ఎవరమంట యేసయ్య దృష్టిలో మనందరము సమానులమే. చిన్నప్పుడు ఒక పాఠం నేర్పారు స్కూల్లోని. ఏమిటి ఆ పాఠం అంటే, ఒక పులి, 4 ఆవులు. 4 ఆవులు ఒక పొలంలో మేత మేస్తున్నాయి. పులి ఈ 4 ఆవులు ఎప్పుడు విడిపోకుండా ఉంటాయా, ఎప్పుడు నేను వాటిని తినకుండా ఉంటానా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుంది పులి. 4 ఆవులు ఆ పొలంలో మేస్తున్నాయి, కానీ అన్ని గుంపుగానే ఒక దగ్గరే మేస్తున్నాయి. ఈ పులి తినడానికి ఎటువంటి అవకాశం కూడా ఇవ్వలేదు, ఎందుకంటే ఆ 4 ఐక్యతగా కలిసిమెలిసి ఉన్నాయి. అయితే ఒక రోజున ఏం జరిగిందంటే, దేవుని బిడ్డలారా, ఆ 4 ఆవులకి చిన్న తగాదా వచ్చింది, చిన్న గొడవ వచ్చింది. కాబట్టి ఈ 4 ఆవులు ఏమయ్యంటే, తూర్పునకి ఒక ఆవు వెళ్ళిపోయింది, పడమటకు ఒక ఆవు వెళ్ళిపోయింది, ఉత్తరానికి ఒక ఆవు వెళ్ళిపోయింది, దక్షిణానికి అంటే ఆ మడికి ఉత్తర దక్షిణాలు ఉంటాయి, తూర్పు పడవ, ఆ 4 వైపులు 4 ఆవులు వెళ్ళిపోయాయి. ఎప్పుడు నుండో ఎదురు చూస్తున్న పులి అవకాశం దొరికింది అనుకుంది, వేరు వెళ్ళిపోయి. ఇంతకుముందు 4 ఆవుల దగ్గరికి వెళ్ళినప్పుడు 4 ఆవులు కలిసి పులిని తగిలేసాయి. ఇప్పుడు సింగల్గా 4 పక్కన 4 కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క దాన్ని నేను తినేయాలి, నాకు అవకాశం దొరికింది అనుకొని ఆ పులి తూర్పు దిక్కునున్న ఆవు దగ్గరికి వెళ్తే 3 ఆవులు చూసాయి, కానీ దాన్నే కదా తినేస్తుంది, మాకేమీ కాదు కదా, తినేస్తే తినేని అని ఈ 3 చూసి ఊరుకున్నాయంట. అంటే ఇప్పుడు ఐక్యత ఏమైంది? ఐక్యత పోయింది. కాబట్టి ఇంతకు ముందు 4 ఆవులు కలిసి ఉన్నప్పుడు పులి దగ్గరకు వస్తే దగ్గరకు రాకుండానే 4 ఆవులు వెళ్ళి తగిలేసి, ఇప్పుడు వేరు అయిపోయాయి. కాబట్టి తూర్పు దిక్కున ఆవు దగ్గరికి వచ్చి దాన్ని తినేస్తుంటే 3 ఆవులు చూస్తున్నాయి, కానీ పట్టించుకోలేదు. దానికి అలాగే జరగాలి. నన్ను ఇలా తిడుతుందా, నన్ను అలాగంటుందా, దానికి అలా జరగాలి. రేపు పొద్దున్న నీ దగ్గరకు వస్తుందన్న సంగతి వాటికి తెలియట్లేదు. ఈ రోజు అయిపోయింది, 2 రోజులు ఆగింది, మళ్ళా పడమట దిక్కునున్న ఆవు దగ్గరికి వచ్చింది. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందంటే బుద్ధి రాలేదు. ఈ 2 ఆవులు కూడా చూస్తున్నాయి, కానీ మిగతా 2 ఆవులు దీనికి అలాగే జరగాలే అని చెప్పేసి ఈ 2 ఆవులు చూసి 2 ఆవు కూడా అయిపోయింది. 3వసారి మళ్ళా ఉత్తర దిక్కున ఆవు దగ్గరికి వచ్చింది. ఆవన్న వచ్చి ఇప్పుడు సహాయం చేస్తుంది అనుకుంది, కానీ అది కూడా రాలేదు, దీన్ని తినేసింది. 4వ రోజున ఇంకొకటి సింగల్గా మిగిలి ఉంది, దాన్ని కూడా. మొత్తం 4 ఆవులు ఏమైపోయాయి? ఎందువల్ల? ఐక్యత లేకపోవడం వల్ల. బైబిల్ లేఖనం ఏం చెప్తుందంటే, సహోదరులు మనందరం ఇప్పుడు ఎవరమే? దేవుని యేసుక్రీస్తు ప్రభువారి రక్తము చేత కడగబడిన మనందరం ఒకే కుటుంబం. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుదాం. ఎలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరము యొక్క అవయములన్నీ అనేకమై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. మనకి ఒక్క శరీరం ఉంది, కానీ అవయవాలు ఎన్నో ఉన్నాయి. శరీరం ఒకటే కదా, అవయవాలు అన్నిటికీ. అవయవాలు ఎన్ని ఉన్నాయి? కిడ్నీ ఉంది, లివర్ ఉంది, గుండె ఉంది, ఊపిరితిత్తులు, అదే ముక్కు,
కళ్ళు, చెవులు, ఇలా చెప్పుకుంటే అవయవాలన్నీ ఉన్నాయి. కానీ ఈ అవయవాలన్నింటినీ కప్పివేసి ఉంచేది శరీరం ఒకటే. దేవునికి స్తోత్రం. శరీరం ఒకటే కానీ అవయవాలు అనేకమైనవి ఉన్నవి. అలాగే ప్రియాతిని మనకి దేవుడు ఒక్కడే. మన వేరువేరుగా ఉన్నప్పటికీ మనందరం కూడా దేవుని యొక్క అవయవాలమై ఉన్నాము. ఆయన శరీరమై ఉన్నాడు. అవయవాలన్నీ ఐక్యతగా ఉంటేనే ఆరోగ్యకరంగా ఉంటుంది ఆ వ్యక్తి. లేకపోతే హాస్పిటల్కి వెళ్ళాలి. ఈ ఆవుల్లాగా అలిగాయి అనుకోండి అవయవాలు, గుండె నేను పని చేయను అన్నది అనుకోండి, గుండె నేను పని చేయదంటే ఏకంగా బకెట్ తినేయాలి. చెవులు నేను పని చేయనంటే నీకేమాట వినబడదు. కళ్ళు నేను చూడన్నాయి అనుకోండి కనబడ. అంటే ఇప్పుడు అవయవాలన్నీ లోపల ఎలా ఉన్నాయి? ఐక్యతగా ఉన్నాయి. అవన్నీ బాగా పనిచేస్తున్నాయి కాబట్టి మనం ఆరోగ్యకరంగా ఉన్నాం. అవి ఐక్యత లేకుండా విడిపోయి నా పని ఏం చేస్తాను, నీ పని నువ్వు చేయాలి అనుకోండి, మన హాస్పిటల్ పాలవలసిందే. అలాగే దేవుని బిడ్డలారా, అవయవాల్లోనే అంత ఐక్యత ఉంటే యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన మనలో ఎంత ఐక్యత ఉండాలి. అందుకంటాడు దేవుడు, సహోదరులందరూ ఐక్యత కలిగి నివసించుట, ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. సహోదరులందరూ కూడా ఐక్యత కలిగి ఉంటేనే మేలు, లేకపోతే కీడే. సహోదరులందరూ కూడా ఐక్యత కలిగి ఉంటేనే మేలు కలుగుతుంది. సహోదరులందరూ ఐక్యత కలిగి ఉండడం వల్ల మేలు, మనోహరం అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఒక వాక్యం చూద్దాం, చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూద్దాము. మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోండి యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఆత్మ కలిగించే ఐక్యత కాపాడుకోవాలి మనం. అంటే ఇప్పుడు ఐక్యతను ఇచ్చేది ఎవరో? దేవుడు. దేవుడు ఆత్మ అన్నాడు. ఆత్మ కలిగించు ఐక్యము అని ఉంది అక్కడ. అంటే దేవుడే ఆత్మ. ఇప్పుడు దేవుడే ఆత్మ. ఆ ఆత్మ ఐక్యతను మనకి ఇస్తుందంట. దేవునికి స్తోత్రం. ఈ ఇచ్చిన ఐక్యతను మనం ఏం చేయాలంటే కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ గలవారమై ఉండాలి. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో వారి మధ్యలో ప్రేమ ఉంటుంది. ప్రేమ కోల్పోతే ఐక్యత పోతుంది. ప్రేమ లేకపోతే ఏమవుతుందంటే ఐక్యత పోతుంది. ఈ 4 ఆవుల్లో ప్రేమ ఉంది కాబట్టే ఒక ఆవు దగ్గర తినాలని వచ్చినప్పుడు 3 ఆవులు వెళ్ళి ఏం చేసాయి? ఆ పులిని తగిలేసాయి. కాబట్టే వారు ఐక్యతగా ఉన్నప్పుడు వారికి ఏ హాని లేదు. వాళ్ళు ప్రేమ తగ్గిపోయిన తర్వాత గొడవ వచ్చింది, ప్రేమ కోల్పోయారు. కాబట్టి ఇప్పుడు వేరైపోయారు. కాబట్టి ఈ పులి ఒక్కొక్కదాన్ని తినేసింది. అలాగే మనం కూడా ఐక్యతను కాపాడుకోకపోతే దేవుని బిడ్డలారా, మనం కూడా వేరు అయిపోయిన తర్వాత మనకి పులి ఎవరో, మనకి సింహం ఎవరో? అపవాది. దేవునికి స్తోత్రం. ఈ అపవాది మనల్ని ఏం చేస్తాడంట? వేరు చేసేసి ఒక్కొక్కరిని ఏం చేస్తుంది? ఏరేస్తుందంట. అందుకంటాడు, మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగులాడుచున్నాడని. కాబట్టి దేవుని సంగమా, మీరు సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటూ యందు శ్రద్ధ కలిగి ఉండాలంటండి. ఐక్యతగా ఉండడానికి మనందరము ఏం కలిగి ఉండాలి? శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ. ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, వాళ్ళ సంఘంలోని 2 సహోదరులు, మార్తా మరియమ్మలు. ఆ సహోదరులు 2 గొడవాడుకుంటున్నారు, దెబ్బలాడుకుంటున్నారు. పాస్టర్ గారు వెళ్ళి మరియమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఎందుకు అలాగ అరుస్తావు, కొంచెం తగ్గు, ఆమె మీ చెల్లే కదా అంటే, పాస్టర్ గారు అలాగ అన్నందుకు పాస్టర్ గారి మీద లేచిపోయి, పాస్టర్ గారు నన్నే తగ్గమని చెప్తున్నారు కానీ దాన్ని తగ్గమని చెప్తున్నారు మీరు. చెల్లెళ్ళే ఏం పోయింది? ప్రేమ పోయింది. అమ్మ మొదట నీతో చెప్తున్నాను, నేను ఆవిడతో కూడా చెప్పే వరకు నువ్వు ఆగుతున్నావు. అసలు ముందు నేను ఆగమని చెప్పాను, తర్వాత ఆవిడతో కూడా నేను చెప్తాను. చెప్పే వరకు ఉండకుండా దానికి ముందు చెప్పండి.
నన్నే ఊరుకోమంటున్నారు, దాన్ని ఊరుకోమంటలేదు అని చెప్పేసి పాస్టర్ గారి మీద రేగిపోయి. ప్రేమ లేకపోతే అలాగే ఉంటుందండి. ప్రేమతో ఒకరినొకడు సహించుకోవాలి. మాట వస్తుంది, అప్పుడప్పుడు చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. అక్క చెల్లెలకైనా, అన్నదమ్ములకైనా, రక్త సంబంధాలకైనా ఎవరికైనా వస్తుంటాయి. అంత మాత్రం ఎడమకం పొడమకం పెట్టకూడదు. ఎడమకం పెడమకం సంవత్సరాలు పెట్టుకుంటారు. అలా కాకుండా ఏం చెప్తున్నాడంటే ఇక్కడ వాక్యము, ప్రేమతో ఒకరినొకడు సహించుకోవాలి. ఏం చేయాలి? సహించాలి, ఓర్చుకోవాలి. ఓర్చుకుంటే ఓరుగొళ్ళు పట్టణం అవుతుందంట. ఓర్పు చాలా అవసరం. సహించుకొనుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ నియమతోను సాత్వికముతోను నడుచుకోవడం వల్లని ప్రభువును బట్టి ఖైదీనైన మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. మీరు ఐక్యతగా ఉండాలని చెప్పేసి, ప్రేమ కలిగి ఉండాలని చెప్పేసి, సాత్వికంగా ఉండాలని చెప్పేసి నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను అంటున్నాడండి. మీరు అందరూ ఐక్యతగా ఉండాలి. ఎవరు కూడా వేరువేరుగా ఉండకూడదు. సంఘము ఐక్యతగా ఉండాలి, సహోదరులు ఐక్యతగా ఉండాలి, కుటుంబము ఐక్యతగా ఉండాలి, భార్యాభర్తలు ఐక్యతగా ఉండాలి, పిల్లలు కుటుంబం అంతా ఐక్యతగా ఉండాలి. ఆ ఐక్యత లోపించినప్పుడు వారిలో ప్రేమ చల్లారిపోతుంది. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అనే ముగ్గురు యూదులు ఎక్కడున్నారో? బబులోను దేశంలో ఉన్నారు. రాజుగారు ఒక ఆజ్ఞ, ఒక శాసనం ఏంటంటే, నేను నిలబెట్టించిన బొమ్మకే మీరందరూ కూడా సాగిలి పడాలి. దురా అనే ఒక మైదానంలో ఆ బొమ్మను నిలబెట్టించాడు బబులోను రాజు అయిన నెబుకద్నెజర్. ఆ దేశంలో షడ్రకు, మేషకు, అబేద్నెగోలు తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట వాళ్ళ దేశానికి. అక్కడ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అనేవారు ఈ రాజుగారు చాటించినప్పుడు, శాసనాన్ని పుట్టించినప్పుడు, ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఏంటంట, నేను నిలబెట్టించిన ప్రతిమకు మాత్రమే సాగిలి పడాలి అందరూ వచ్చి. అలాగే సాగిలి పడకపోతే మరి మండుచున్న అగ్నిగుండంలో పడేస్తామని మొత్తం చాటించారు. దేశమంతా ఆ చట్టాన్ని పుట్టించి చాటించారు. ఇప్పుడు ప్రజలందరూ వీణ విభంచిక సంగీత నాదాలు వినబడుతుండగా ఆ దురాయి అనే మైదానంలో నిలబెట్టించిన బంగారు ప్రతిమ, బంగారు విగ్రహం, ఆ విగ్రహానికి అందరూ వెళ్ళి సాగిలిపడి నమస్కారం చేస్తున్నారు. కానీ ఆ దేశంలో ఇశ్రాయేల్ దేశం నుంచి తీసుకుని వచ్చిన యూదులు వీళ్ళు ముగ్గురు ఒకే మాట మీద నిలబడ్డారు. రాజా, నీవు నిలబెట్టించిన ప్రతిమకు మాత్రం మేము సాగిలపడం. ఎందుకంటే మేము సేవిస్తున్న, మేము ఆరాధిస్తున్న దేవుడు, మేము ప్రార్థిస్తున్న దేవుడు ఈ మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో నుండి తప్పించి రక్షించడానికి సమర్థుడు. మేము మాత్రం సాగిలపడము. అందులో ఐక్యత లేకుండా ముగ్గురు వేరు అయిపోయారు అనుకోండి. అలాగే అనేవారా? అగ్నిగుండంలో పడేసిన తర్వాత దేవుడు వచ్చేవాడా? వీళ్ళేముంది, ముగ్గురులోని ఐక్యత ఉంది. ఒకే మాట మీద నిలబడ్డారు, ముగ్గురు ఒకే మాట మీద ఉన్నారు. రాజా, నీవు నిలబెట్టించిన ప్రతిమకు మాత్రం మేము సాగిలపడం. ఎందుకంటే మేము ఆరాధిస్తున్న దేవుడు మాకున్నాడు, మేము ప్రార్థిస్తున్న, ముగ్గురు ఒకటే మాట అండి, మేము ప్రార్థిస్తున్న దేవుడు మాకున్నాడు. వీరిలో ఐక్యత ఉంది. మరి అలా చెప్తే ఏం జరుగుతుంది అన్నాడు రాజుగారు? అగ్నిగుండములో పడవేయబడతారు. అగ్నిగుండంలో పడవేయబెడతారని ముందుగానే చెప్పాడు రాజు. ఆ అగ్నిగుండంలో పడవేస్తారని తెలిసినప్పటికీ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు మాత్రము మేము సేవిస్తున్న దేవుడిని మేము ఆరాధిస్తాము, ఈ బంగారు ప్రతిమకు మనం మేము నమస్కరించమని ఖండితంగా చెప్పినప్పుడు రాజుగారికి ఇంకా కోపం రేగిపోయింది. ఇంతవరకు అగ్నిగుండము అంతంత మాత్రానే ఉండేది, కానీ ఎప్పుడైతే రాజుగారికి ఎదురు సమాధానం చెప్పారో ఎవరి కోపం వస్తుంది? రాజుగారికి కోపం వచ్చింది. ప్రచండ కోపంతో అగ్నిగుండాన్ని 7 అంతలు చేశారండి. ఇంతవరకు ఉన్నదానికంటే ఇప్పుడు అగ్నిగుండం ఎంత అయిపోయింది? 7 అంతలు ఎక్కువైపోయింది. ఆ ముగ్గురిని బంధించి అగ్నిగుండంలో పడేయండి అని రాజు ఆజ్ఞిస్తే
షడ్రకు మేషకు అబేద్నెగోలు ముగ్గురును బంధించి అగ్నిగుండంలో పడేశారంట. అగ్నిగుండంలో పడేస్తే షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో ఏం చేస్తున్నారు? దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి చక్కగా పాటలు పాడుతున్నారు అగ్నిగుండంలోని. ఎక్కడ? అగ్నిగుండంలో పాటలు పాడే అవకాశం ఉంటుందా? ఎందుకు పాటలు పాడుతున్నారంటే ఆ ముగ్గురితో పాటుగా నాలుగో వాడు ఎవరో యేసుక్రీస్తు వారు వచ్చి వారితో కలిసి తిరుగుతున్నాడు అగ్నిగుండంలో వాళ్ళతో పాటుగా. ఆనందం, సంతోషం, అగ్నిగుండంలోనే ఆనందం వీళ్ళకి. వీళ్ళు ముగ్గురు ఐక్యతగా లేకపోతే యేసయ్య వచ్చేవాడా? ముగ్గురు ఐక్యతగా ఉన్నారు కాబట్టి, ఐక్యతను కాపాడుకున్నారు కాబట్టి అగ్నిగుండంలో పడేసిన నాలుగో వాడై ఉండి వారిని కాపాడడానికి దిగి వచ్చి అగ్నిగుండంలో ముగ్గురితో పాటు నాలుగో వాడు ఉన్నారంట. నాలుగో వాడి రూపము దేవదూతల రూపం పోలేందంట. వీళ్ళు ముగ్గురు కంటే ఈయన రూపం మెరిసిపోతూ ఉంది. అయితే అగ్నిగుండంలో పడేయడానికి వచ్చారు చూడండి మా వాళ్ళు. వీళ్ళు ముగ్గురిని బంధించి పడేయడానికి వచ్చిన వాళ్ళంట. వాళ్ళ బావి దగ్గరికి ఆ వేడికి మాడిమసి అయిపోయారంట. వేడికి మాడిమసి అయిపోయారు. ఆ అగ్నిగుండంలో పడిన వారు మాత్రమే చక్కగా పాటలు పాడి ఆరాధిస్తున్నారు దేవుని. ఎందుకంటే అగ్నిగుండంలో పడవేయబడిన షడ్రకు మేషకు అబేద్నెగోలతో పాటుగా నాలుగో వాడుగా దేవుడుండి వారిని రక్షించాడు. మనం అదంతా చదివితే అగ్ని వాసనైనా రాలేదంట. మన సలిమంట కాసుకుంటే పొగవాసన వచ్చేస్తుంది కదా, చేతులు పొగవాసన వేస్తుంటాయి, బట్టలు పొగవాసన వేస్తుంటాయి, చలికాలం అని తెలుస్తుంది. వీళ్ళు అగ్నిగుండంలో పడేసిన ఒక ఇంటర్ కాలిపోలేదు. వస్త్రంలో ఒక తుపర, మనం మంట కాచుకున్నప్పుడు తుపరలు పడుతుంటాయి, సట్టలు కాలిపోతుంటాయి. అగ్ని వాసనైనను వాళ్ళ దేహమునకు తగలలేదు. వస్త్రాలు ఏమి కాలిపోలేదు, ఒక ఇంటర్ కూడా కాలిపోలేదు. అందరూ క్షేమంగానే, ముగ్గురు క్షేమంగానే ఉన్నారు. కానీ పడేసిన వాళ్ళు మాత్రం మాడిపోయారు. వీళ్ళు ఐక్యతగా ఉన్నారు కాబట్టి దేవుడు దిగి వచ్చాడు వాళ్ళ దగ్గరికి. మనం కూడా ఐక్యతగా ఉంటే, మన సంఘం అంతా ఐక్యతగా ఉన్నప్పుడు మన సంఘంలో దేవుడు ఉంటాడు, మనతో దేవుడు ఉంటాడు. ఐక్యత లేకపోతేనే దేవుడు ఉండడండి, అప్పుడు అపవాదం వచ్చేస్తాడు. ఐక్యత లేనప్పుడు దేవుడు ఉండడు కాబట్టి సమాధానం ఉండదు కాబట్టి అపవాదం వచ్చేసి మనల్ని శోధిస్తాడు. అప్పుడు ఒక్కొక్కరిని వేరువేరుగా వాడు నాశనానికి తీసుకుని వెళ్ళిపోతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, సంఘ వస్తువులమైన మనందరం కూడా ఎలాగ ఉండాలంటే సహోదరులందరూ ఐక్యత కలిగి నివసించాలి. నివసిస్తే మేలు, నివసిస్తే మనోహారం అని చెప్తున్నాడు. దోస్తుల కార్యంలో 20వ అధ్యాయం 31వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆ మాటను కూడా చదువుతాము. కావున నేను 3 సంవత్సరం రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితునని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకుగా ఉండండి. 3 సంవత్సరాలంట అపోస్తలుడైన పౌలు రాత్రింబగళ్ళు ఏం చేశాడంట? కన్నీరు విడిచి. దేనికోసం? ఆత్మల కోసం కన్నీరు విడిచుచు ఆ సంఘానికి మానక ఏం చేస్తున్నాడు? బుద్ధి చెప్తే, పాస్టర్ గారు బుద్ధి చెప్తే వింటారా? ఇందాకే చెప్పాను కదా, ముందు ఆవిడ కుదిరిపెట్టండి, తర్వాత నాతో మాట్లాడుతురిగాను అంటారు. మానక బుద్ధి చెప్పిద్దని చెప్తున్నాడు పౌలు గారు. దేవుడు అడుగుతాడండి ఒక రోజున, నేను కొన్ని ఆత్మలు నీకు అప్పగించాను కదా, వాళ్ళ పరిస్థితి ఏమిటి అని అడుగుతున్నప్పుడు ఆ సేవకుడు చెప్పాలి. ఏమిటి చెప్పాలి? నేను వారికి బుద్ధి చెప్పాను, బుద్ధి చెప్పి బోధ చేసి సంపూర్ణులుగా చేసి నేను నీకు అప్పగిస్తున్నాను. బుద్ధి చెప్పి ఇక్కడ బోధ చేసి సంపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి సంఘాన్ని ఒక రోజున. దేవునికి స్తోత్రం. అది సేవకుని బాధ్యత. కాబట్టి బుద్ధి చెప్తున్నాడని చెప్పేసి గుడుమ అనేయడం కాదు, గద్దించారని చెప్పేసి గుడుమ అనేసి ప్రియాతిని బిడ్డలారా 2 వారాలు అల్లి కూర్చొని 3వ వారం అలా మందిరానికి వెళ్ళడం కాదు. ఆ సేవకుడు నా తండ్రి, నన్ను కాకపోతే ఎవరిని అంటారు? మీ నాన్న నిన్ను కొట్టకపోతే ఎవరిని కొడితే పయ్యాన్ని కొడితే ఊరుకుంటారా? మీ తండ్రి పయ్యాన్ని కొడితే వాళ్ళు ఊరుకుంటారండి. నువ్వు సొంత కూతురు కాబట్టి, సొంత కుమారుడు కాబట్టి నిన్నే గద్దిస్తాడు, నిన్నే కొడతాడు.
ఈ సంఘాన్ని కాకుండా నేను వేరే సంఘానికి గద్దింతే పాటకొని మళ్ళీ పాటకొని తీసుకొచ్చారు, మమ్మల్ని తిట్టడానికి కూడా తీసుకొచ్చారు అంటారు. కాబట్టి మన సంఘం సొంతం కాబట్టి, మీరు నా బిడ్డలు కాబట్టి, దేవుడు రక్షించారు కడగబడినవారు కాబట్టి మిమ్మల్ని మాత్రమే మేము గద్దించడానికి సరిపోతాం. మిమ్మల్ని మాత్రమే సరైన మార్గంలో పెట్టి ఎవరికంటే దేవునికి మేము సంపూర్ణులుగా మిమ్మల్ని అప్పగించాలని దేవుడు అడుగుతాడు. సంపూర్ణత ఎప్పుడు వస్తుంది అంటే మనలో ఐక్యత ఉన్నప్పుడు మాత్రమే. ఐక్యత ఉన్నప్పుడే దైవ సేవకుడు చెప్పే మాటలు మీకు ప్రేమగా అనిపిస్తాయి. గద్దించినప్పుడు బైబిల్ గ్రంథంలో చాలా మాటలు ఉన్నాయి. తండ్రి ఏ కుమారుని ప్రేమిస్తాడో ఆ కుమారుని గద్దించక మానడంట. మీ పైన నాయకులుగా ఉన్నవారు దేవుని సేవకులు. ఎవరికి లెక్క చెప్పాలి? దేవునికి లెక్క చెప్పాలి. మీ గురించి మేము దేవునికి లెక్క చెప్పవలసిన వారమై ఆ ఆత్మలను మేము ఏం చేయాలి? కాయచున్నారంట. మిమ్మల్ని కాస్తున్నామండి మేము. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ కొరకు ప్రార్థన చేయాలి. మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పరామర్శించి మీ బాధ తెలుసుకొని, మీ వేదన తెలుసుకొని మిమ్మల్ని కాస్తున్న మీ పైన నాయకులకు దుఃఖముతో కాక ఆనందంతో ఈ సేవ చేసేటట్లుగా మీరు వారికి లోబడి ఉండండి అన్నాడు. ఐక్యతగా ఉండాలనే కోరుకుంటున్నాను. మీ సమాధానంగా ఉండాలని కోరుకుంటారు సేవకుడు. కాబట్టి వారికి లోబడి ఉండాలని చెప్పేసి అక్కడ రాయబడిన మాట. పేతురు గారి చెరసాలలో వేసినప్పుడు సంఘం ఏం చేసింది? సంఘం ఐక్యతతో సంఘమంతా వచ్చి ఎలాగంటే అక్కడ వాక్యంలో అత్యాశక్తితో ఏక మనసుతో దేవునికి మొరపెట్టారు, దేవునికి ప్రార్థన చేశారు. ఎవరి కోసం అంటే ఆ వాళ్ళను నడిపిస్తున్న నాయకుడు, సేవకుడు పేతురు గారి కోసం. సంఘమంతా తన సేవకుల గురించి అత్యాసక్తితో ఏక మనసుతో ఐక్యత కలిగి ప్రార్థన చేశారంట. ఐక్యతలో బలం ఉంటుందండి. ఐక్యతలో ఏముంటుంది? బలం ఉంటుంది. అందుకంటాడు 2-3 అన్నాడు. నా నామం పేరట 2-3 ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను అన్నాడు. ఇంకా ఇర్మియా భక్తులు అంటాడు 3 పేటలాడు త్వరగా తెగిపోదు. అదే ఒక పేట తాడైతే తెగిపోద్ది. ఒక పేటని సింపుల్గా తెంపేయచ్చు. 2 చేర్చేయమనుకోండి, 2 పేటలు చేర్చేయమనుకోండి కొంచెం కష్టం అవుతుంది. ఇంకో 3వ పేట చేర్చేయమనుకోండి, దానికి ఇంకా అసలు తెంపలేము. 3 ఏమయ్యాయి? ఇప్పుడు ఏకమయ్యాయి. ఐక్యత కలిగి ఉన్నాయి ఇప్పుడు 3. కాబట్టి దాన్ని తెంపడం నీ తరమా నా తరమా? అందుకే 2-3 ఉండాలి తప్ప ఒక్కరు ప్రార్థన అయితే కొంచెం అపవాదం ఏం చేస్తాడు? శోధించడానికి చూస్తుంటాడు. అంతటి సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువుల వారినే శోధించడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆ తరం కాలిపోయింది. ఆయన దేవుడు కాబట్టి అపవాది యేసుని శోధించిందండి. శోధించడానికి ప్రయత్నం చేసింది అంతే. ఐక్యత లేనప్పుడు అపవాది మనల్ని ఆ విధంగానే శోధించడానికి చూస్తాడు. మనమైతే ఐక్యత లేకుండా ఉంటే ఒంటరి వాళ్ళం అయిపోతాం. కాబట్టి సైతానికి లోబడిపోతాం, వాడు వల్ల పడిపోతాం. అందుకే 3 పేటలు తాడు కొంచెం బలంగా ఉంటుంది. కాబట్టి 2-3 ప్రార్థన బలంగా ఉంటుంది. కాబట్టి 2-3 కలిసి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ 2-3 కాదు, సంఘమంతా ప్రార్థన చేశారు. సంఘమంతా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన విన్న దేవుడు చెరసాల్లో ఉన్న పేతురు గారి దగ్గర దేవదూతను పంపించి చెరసాల్లోంచి బయటికి రప్పించేసిన చెరసాల్లోంచి పేతురు గారిని దేవత తీసుకుని వచ్చిందండి. సంఘమంతా ఐక్యత ప్రార్థన. అందుకే ఐక్యత అంత ప్రాముఖ్యమైనది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఒక ఊరిలో సేవకుల మీటింగ్ జరుగుతుంది. పాస్టర్ గారు, ఆ స్థానిక పాస్టర్ గారు, ఆ సంఘ పాస్టర్ గారు, మన సంఘానికి చాలామంది పాస్టర్ గారు వస్తారు. కాబట్టి వారికి ఎదుర్కొంటా వెళ్ళి వారు మన మందిరంలోనికి ఆహ్వానించి క్షేమకరంగా లోపల కుర్చీలు ఉంటాయి కాబట్టి కుర్చీల మీద కూర్చోబెట్టండి అని పాస్టర్ గారు సంఘంలో ముందు ఆదివారం చెప్పేశారు. పలానా రోజుని సేవకుల మీటింగ్ కాబట్టి మీరందరూ జాగ్రత్తగా వాళ్ళందరినీ ప్రేమగా చూసుకోవాలి, మీరందరూ ఐక్యతగా ఉండాలి, మీరు ఎవరు చేయవలసిన పని వారు చేయాలని చెప్పినప్పుడు అందులో ఒక స్త్రీ ఏం చేసిందంటే పాస్టర్ గారు వస్తుంటే ఆ చెప్పులు ఇప్పుతారు కదా, ఆ చెప్పులు ఇప్పే దగ్గర ఆ చెప్పులు కాళ్ళు ఉండేది తీసేసుకొని
లైన్గా ఓ పక్కన ఎడుతుందంటే ఒక స్త్రీ ఏం చేస్తుంది? ఎందువల్ల? స్వార్థ ప్రకటించే వారి పాదములు సుందరమైనవని ఎరిగింది కాబట్టి ఈ స్త్రీ ఆ చెప్పులు నేను ముట్టుకోవాలా అనుకుంటారు తర్వాతే కదా. ఆవిడ అందరూ వచ్చే సేవకులు చెప్పులు తీసి అక్కడ ఇస్తున్నారు కదా, అది పట్టుకొని వెళ్ళి క్రమంగా లైన్గా పేరుస్తుందంట. లోపల ఒక ఆవిడ వెళ్ళి బిస్కెట్లు టీలు ఇస్తుందంట. తర్వాత భోజనాలప్పుడు ఒక ఆవిడ వాళ్ళు తినేసిన ప్లేట్లన్నీ తీసేసి ఏం చేస్తుంది? చక్కగా క్లీన్ చేస్తుందంట. అంటే ఇప్పుడు ఐక్యత అంటే సంఘంలో ఉన్న వేరువేరుగా ఉంటాము. అన్ని పళ్ళు గుండి చేయదు కదా, అన్ని పళ్ళు కిడ్నీ చేస్తుందా, అన్ని పళ్ళు కొని చేస్తుందా, అన్ని పళ్ళు సేవ్ చేయదు. అలాగే సంఘంలో మనం కూడా వేరువేరు అయిగా ఉన్నప్పటికీ అన్ని పళ్ళు ఒక్కడే కాదు చేసేవలసింది. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తే అది ఎంతో సంఘానికి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. చేసిన వాళ్ళకి దీవెన, చేసిన వాళ్ళకి ధన్యత, ఆశీర్వాదం అనుకున్నారంట. అప్పుడు మా చర్చిలో ఇలాంటి ఐక్యత లేదు. ఏమనుకున్నాడంట ఆయన? మా చర్చిలో ఇలాంటి ఐక్యత లేకపోవడాన్ని బట్టే ఏముంది, సమాధానం లేదు, అల్లర్లు ఎక్కువ అవుతున్నాయి. ఐక్యత లేకపోవడాన్ని బట్టే ఇలా ఐక్యత కలిగి ఏక మనసుతో అందరూ చక్కగా చెరకు పని చేసేస్తున్నారు. కాబట్టి పాస్టర్ గారు స్టేజ్ మీద కూర్చొని చక్కగా నడిపించేస్తున్నాడు. ఆయన 133వ కీర్తన 2వ వచనం, సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. అహరోను ఎవరు? ఎంతకైనా ఇక్కడ అహరోను అనే మాట వచ్చింది. అహరోను ఎవరు? ఒక యాజకుడు, సేవకుడు. అహరోను ఎవరండి? యాజకుడు. యాజకుడు అంటే పాస్టర్ గారు, సేవకుడు అనమాట. ఈ సేవకుడుగా పిలువబడిన తరువాత ఏం చేయబడాలంటే అభిషేకం చేయబడాలి సేవకునికి. అభిషేకం లేకుండా ఈరోజు చాలామంది సేవకు వచ్చేస్తున్నారు, మధ్యలో పడిపోయి సోలిపోయి మధ్యలోనే మానేసి ఆ సంఘాన్ని చిన్నాభిన్నం చేసి ఎవరికి అప్పగించేసిపోతున్నారు. కాబట్టి అభిషేకం కావాలి. ఏం అభిషేకం? తైలాభిషేకం. ఇక్కడ అహరోను గడ్డం మీదుగా కారి అంగీలంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉంటుందంట. దేవుడికి ఐక్యత అనేది అలాగే ఉంటుందంట. కాబట్టి అహరోను ఒక యాజకుడు, ఒక సేవకుడు. కాబట్టి అతడు అభిషేకించబడాలి. సేవకు వచ్చేటప్పుడు అభిషేకించబడాలని బైబిల్లో రాయబడి ఉంది. ఏ తైలంతో అభిషేకించబడాలంటే అభిషేక తైలము. ఏ తైలం అంటే అభిషేక తైలం. వాక్యంలో చూపిస్తాను. నిర్గమకాండము 29వ అధ్యాయము 7వ వచనం చదవండి. అభిషేక తైలమును తీసుకొని అతను ఎవరి తల మీద? అహరోను తల మీద పోసి అతనిని అభిషేకింపు. అభిషేక తైలముతో మాత్రమే అభిషేకించాలి. అభిషేక తైలము అది ఒక ప్రత్యేకమైనది. అందులో రెండోది ప్రియాదినం, అది పవిత్రమైనది అనగా పరిశుద్ధమైనది. మూడోది అది పరిమళమైనది. ఒకటి ప్రత్యేకమైనది, 2 పరిశుద్ధమైనది, 3 పరిమళమైనది. ప్రత్యేకమైనది. నీవు దేవుని సంఘంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా పిలువబడ్డావు. దేవునికి నీలో ఉన్న ఒక ప్రత్యేకత కనబడాలి. ఏంటి నీ ప్రత్యేకత? అభిషేక తైలానికి ఏముందో ఒక ప్రత్యేకత ఉంది. అది అభిషేకించడానికి ఉపయోగపడేది. అలాగే మనలో కూడా ఒక ప్రత్యేకత ఉండాలి. అంటే ఒక ప్రత్యేకతను మనం ఏం చేయాలి? సంపాదించుకోవాలి. ఒక ప్రత్యేకతను మనం సంపాదించుకోవాలి. రెండోది పరిశుద్ధమైనది. ఈ అభిషేక తైలం పరిశుద్ధమైనది. అంటే మనం ఎలా ఉండాలి? ఇప్పుడు మనలో ఒక ప్రత్యేకత ఉండాలి, మనం పరిశుద్ధంగా ఉండాలి. మూడోది పరిమళము. పరిమళము అంటే సువాసన. పరిమళం వెదజల్లాలి, సువాసనగా మనం కనబడాలి. అహరోను గడ్డం మీదుగా కారి తన అంగీలంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉంటుంది. ఆ పరిమళ తైలానికి 3 లక్షణాలు
ఒకటి అది ప్రత్యేకమైనది, 2 అది పరిశుద్ధమైనది, 3 అది పరిమళమైనది. నీవు అలాగే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రత్యేకమైన దానిగాను, పరిశుద్ధమైన దానిగాను, పరిమళముగాను నీవు ఉండాలి. నీవు ఎలా కనబడాలి అందరికీ? పరిమళం అంటే నీలో మంచి కార్యాలు కనబడినప్పుడు పరిమళిస్తావు. నీలో చెడ్డ కార్యాలు ఉన్నాయనుకో, ఆవిడ గుడికి వెళ్తున్నాను కానీ వేస్తాయి, ఆవిడ గుడికి వెళ్తుంది కానీ ఏం పరిమళం ఏమీ కనబడట్లేదు, బేడ చెప్పుకోవాల్సి వస్తుంది నీకోసం. అది పరిమళం ఎలా కలుగుతుంది? సియోను కొండ మీద దిగువచ్చు హెర్మోను మంచు వలె ఉండును. హెర్మోను మంచు, సియోను కొండ మీదకి దిగు హెర్మోను మంచు వలె ఉండును. ఐక్యత అనేది హెర్మోను మంచు లాంటిది అంటాడు. మంచు మనకు కనబడుతుందండి. మంచు మనకి కనబడతా, పొగలాగా పడతా ఉంటుంది. హిమాలయ ప్రాంతాల వాటి దగ్గరికి వెళ్తే ఆ మంచు బాగా కనబడుతుంది. బైబిల్ లేఖనంలో కూడా ఒక మాట రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారంట మంచు లాంటివాడు అంటండి. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం, చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. ఎప్పుడైతే నీ పాపాలను విడిచి దేవుని వైపు తిరుగుతావో అప్పుడంట చెట్టునకు మంచు ఏ విధంగా ఉంటుందో హిమాలయ పర్వతాలు కనబడుతుంది. అక్కడ మంచు ప్రాంతాల్లో కనబడుతుంటుంది. ఇక్కడ ఏ పెద్ద ఏం కనబడదు. అక్కడ ఆ గడ్డలాగా అలా ఉంటుంది. చెట్టునకు మంచు ఉన్నట్లుగా దేవుడు మనకు ఉంటాడంటే తోడుగా. ఎప్పుడు ఇదంతా ఎప్పుడు ఐక్యత కలిగి ఉన్నప్పుడే. ఐక్యత కలిగి ఉన్నప్పుడు అంట దేవుడు మనకి చెట్టుకు మంచు ఉన్నట్లుగా మనతో ఉంటాడు. ఆయన సామెతల గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనం చదవమ్మా. రాజు కోపము సింహగర్జన వంటిది, అతని కటాక్షము, రాజు యొక్క కటాక్షము గడ్డి మీద కురిసే మంచు వంటిది అంటే దేవునికి స్తోత్రం. ఎవరు రాజు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన కటాక్షము గడ్డి మీద కురిసే మంచు లాంటిదంట. అంటే యేసు ప్రభుని మంచుతో పోల్చాడు. సియోను కొండల మీద హెర్మోను మంచు వల్లే నేను ఉంటానని చెప్తున్నాడు. ఐక్యత కలిగి ఉంటేని. ఐక్యత అలా 133వ కీర్తన అంతా మనం చెప్తున్నాం ఈ రోజంతా. 133వ కీర్తన వివరణ ఐక్యత గురించి. మంచు వలె ఉంటాడు అంటున్నాడు. మూడోది కూడా శాశ్వత జీవమును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండును. ఎచ్చట ఉంటుంది? ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఏ కుటుంబంలో అయితే ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఏ భార్య భర్తల మధ్యలో ఐక్యత ఉంటుందో వారు ఆశీర్వదించబడతారు. ఏ కుటుంబంలో అయితే ఐక్యత ఉంటుందో వారు దీవించబడతారు. అక్కడ అదే అంటాడు, ఆశీర్వాదమును శాశ్వత జీవము, వారే నిత్యరాజ్యం వెళ్తారు. ఐక్యతగా ఉన్నవారు మాత్రమే నిత్యరాజ్యం చేస్తారు, శాశ్వత జీవంలోకి ప్రవేశిస్తారు. సింపుల్గా తీసేసుకున్నాం ఈ కీర్తనని. 133వ కీర్తన. సహోదరుల ఐక్యత కలిగి ఏంటంటే మూడు మాటలు ఉంటుంది కీర్తన. సహోదరుల ఐక్యత కలిగి నివసించుడు ఎంత మేలు, ఎంత మనోహరం. అది అహరోను తల మీద పోయబడి ఆ గడ్డ మీదుగా కారి అంగిలి మంచుడు దిగజారిన పరిమళ తైలం వల్లే ఉంటుంది. సియోను కొండ మీద దిగివచ్చి హెర్మోను మంచు వల్లే ఉంటుంది. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండును. పిల్లరా, ఎక్కడైతే ఐక్యత ఉంటుందో, మూడు మాటల్లో నేను ముగిస్తున్నాను, ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఏముంటుంది? అభిషేకం ఉంటుంది. ఏముంటుందట? ఐక్యత ఉన్న చోట అభిషేకం ఉంటుంది. రెండోది, ఆ అభిషేక తైలానికి 3 గుణాలు ఉన్నాయి. అది ప్రత్యేకించబడి ఉంటామంట. మనం ఐక్యత ఉన్నవారు ప్రత్యేకించబడి ఉంటారు. ప్రత్యేకత ఉండాలి, మనకు ఒక ప్రత్యేకత ఉండాలి. ఏదో గుడికి వస్తున్నాం అనే వరకు దేవుని మందిరానికి వెళ్తున్నాం, నీ దగ్గర ఒక ప్రత్యేకత ఏంటి? బాగా పాడగలం. అభిషేక తైలానికి ఉన్న 3 గుణాలు. ఒకటి ప్రత్యేకించబడింది, పరిశుద్ధమైనది, పరిమళమైనది. ఈ 3 లక్షణాలు కలిగినదే అభిషేక తైలం. దానితోటే సేవకుడు, యాజకుడు అయిన అహరోను అభిషేకించబడడం. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ అభిషేకం ఉంటుంది. రెండోది, ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఏముంటుందంటే పవిత్రత ఉంటుంది. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ పరిమళము కూడా ఉంటుంది. అంత మాత్రమే ఇక్కడ ఐక్యత ఉన్న చోట చెట్టుకు మంచు ఉన్నట్లుగా దేవుడు మనకు తోడుగా ఉంటాడంటాడు. దేవునికి స్తోత్రం. ఐక్యత లేకపోతే నీ పక్కన ఆయన ఉండడు. నువ్వు గయ్యాలవైతే, నీ దగ్గర సమాధానం లేకుండా బ్రతుకుతున్నట్లయితే నీ దగ్గర దేవుడు ఎందుకు ఉంటాడు?
ఆడేం చెప్తాడు, చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి ఉంటానని చెప్తూ సాయంత్ర గ్రంథంలో సొలొమోను భక్తుడు ఏం చెప్తున్నాడు, దేవుని బిడ్డలారా, రాజు యొక్క కటాక్షము గడ్డి మీద కురిగి మంచు వలె ఉంటుందంటున్నాడు. అంటే దేవుడు అలాగ మనకి తోడుగా ఉంటాడంట. అంటే ఐక్యత ఉన్న చోట చెట్టుకు మంచు ఉన్నట్లుగా దేవుడు, గడ్డి మీద కురిసే మంచులాగా దేవుడు మనకు తోడుగా ఉంటాడని వాక్యంలో రాయబడింది. మూడోది కూడా మనం చూసాం అందులో మూడోది, ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం, ఐక్యత ఉన్న వారిలో ఆశీర్వదించబడతారు. ఐక్యత మేము ఎంత ప్రార్థన చేసినా దీవించబట్టలేదండి. మేము అన్నీ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? అన్నీ పరిచర్య చేస్తున్నాం, దశమంగా చేస్తున్నాం, కానుకలు చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ ఏం లేదు, నీలోనే ఐక్యత లేదు. ఏమన్నాడు ఇందాక, సమాధానము బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి. ఐక్యతను మనం కాపాడుకోవాలన్న. ఐక్యతను పాడు చేసుకొని అల్లరి పాలవుతున్నాం మనం. ఐక్యత ఎక్కడైతే ఉంటుందో అక్కడ అభిషేకం ఉంటుంది. ఐక్యత ఎక్కడైతే ఉంటుందో అక్కడ మంచుకు ఉన్నట్లుగా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం, శాశ్వత జీవం. ఐక్యతగా ఉన్నవాళ్ళు మాత్రమే ఎక్కడికి వెళ్తారు? శాశ్వత జీవం అనగా పరలోకానికి వెళ్తారు. మన ఐక్యత లేకపోతే మన భార్యాభర్తల మధ్యలో గొడవలు, భార్యాభర్తల్లోనే ఐక్యత లేదు. భార్యాభర్తల్లో కొట్లాట్లు, కొడుకుల్లో పోట్లాటలు. కానీ వీళ్ళందరూ క్రైస్తవులు, సహోదరులందరూ ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఆయవాళ్ళు ఏ విధంగా ఐక్యతగా ఉంటాయో, ఐక్యతగా లేకపోతే ఆయవాళ్ళు సరిగ్గా ఐక్యతగా లేకుండా దాని పని దాన్ని చేయలేదు అనుకోండి, మనం ఎక్కడ హాస్పిటల్ పాలవుతాం. ఆయవాళ్ళ ఐక్యతగా ఉంటున్నాయి. శరీరం ఒకటే, ఆయవాళ్ళు అనేకమైనవి. మన దేవుడు ఒక్కడే, కానీ అనేక మంది ఉన్నాం. అయినా మనందరం అనేక మంది ఉన్నప్పటికీ మనందరం ఎలా ఉండాలి? ఐక్యతగా ఉండాలి. దేవుని యొక్క నామానికి మహిమ తెచ్చేవారుగా ఉండాలి. కాబట్టి మనం అందరం ఐక్యతగా ఉన్నప్పుడు ప్రియాదిని బిడ్డల అభిషేకం అక్కడే ఒడ్డుకి వస్తుంది. ఐక్యతగా ఉన్న చోట మంచు, చెట్టుకు మంచు ఉన్నట్లుగా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఐక్యత ఉన్న చోట పరిశుద్ధత ఉంటుంది. ఐక్యత ఉన్న చోట పరిమళం ఉంటుంది, ప్రత్యేకత ఉంటుంది, అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, శాశ్వత జీవనం. అంటే ఐక్యతలో ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఐక్యత లేకపోవడం వల్లే మనం ఇవన్నీ కోల్పోతున్నాము. ఐక్యత కలిగి ఉందాము, మరి ప్రభు రాజ్యానికి హక్కుదారులు అవుతాము. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును కాక.